జై శ్రీమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్వజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోరా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రయాజుషం. యస్య పాదనఖద్యోతిః అజ్ఞానధ్వాంతనాశనం తస్మై శ్రీగురుదేవాయ నతిరస్తు ఆత్మబంధవే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ధనుర్మాస వ్రత మహోత్సవం ప్రారంభం చేసుకుంటున్నాం. ఈరోజు తిరుప్పావై యొక్క ఆవిర్భావాన్ని గురించి మనం తెలుసుకుని ఉందాం. లోకంలో 3 రకాలైనటువంటి మనుషులు ఉంటారు అని చెబుతారు. ఈ మానవ జాతి అంతటిని కూడా 3 విభాగాలుగా చేశారు. ఎవరట వాళ్ళు అంటే, మొదట నిత్యులు అని పేరు మొదటి వారికి, రెండవ వారికి ముక్తులు అని పేరు, మూడవ వారికి బద్ధులు అని పేరు. నిత్యులు అని ఎవరినంటామంటే, పరమపదంలో ఉండి శ్రీ వైకుంఠంలో స్వామిని నిత్యము సేవిస్తూ ఉండేటువంటి వాళ్ళని నిత్యులు అని పిలుస్తాం. సదా పశ్యంతి సూరయః అంటారు వారిని. ఎప్పుడూ భగవంతునే సేవించుకుంటూ ఉండేవాళ్ళు అని అర్థం. వారు పరమపదంలో వేయించేసి ఉంటారు స్వామితో పాటు. ముక్తులు అంటే ఈ లోకంలో ఉండి ఇక్కడి నుంచి విడివడి భగవంతుని చేరుకున్నటువంటి వాళ్ళు, ముక్తిని పొందిన వాళ్ళు కనుక వాళ్ళని ముక్తులు అని పిలిచాం. మూడవ వారి బద్ధులము అంటే మనమంతా కూడా ఆ మూడవ జాతికి చెందిన వాళ్ళం. మనమంతా బద్ధులము అని పిలవడతాం. బద్ధులు అంటే ఏమిటి? బంధించబడి ఉన్నటువంటి వాళ్ళము. దేనితో బంధించబడి ఉన్నాము? ఈ ప్రకృతి చేత బంధించబడి ఉన్నటువంటి వాళ్ళం మనం కావాలనుకుంటే వెళ్ళిపోలేము, రావాలి అనుకుంటే రాలేము, చేయాలి అనుకున్న పని చేయలేము. ఏదో ఒక శక్తి మనం నడిపిస్తూ ఉంటుంది. మనకు స్వతంత్రత లేదు కనుక మనం బద్ధులము అని పిలవడతాం. ఈ ముగ్గురు కూడా భగవంతుని సంతానము. స్వామికి నిత్యులపైన ఎక్కువగా ప్రేమ ఉండదుట, ముక్తులపైన ప్రేమ ఉండదుట. దూరంగా ఉన్నటువంటి మనపైన అధికంగా ప్రేమ కలిగి ఉంటాడు స్వామి అని చెబుతారు. ఎలాగైతే ఓ తల్లికి 3 పిల్లలు ఉండి ఒక పిల్లవాడు ఇంటి నుంచి దూరంగా ఉంటే ఆ తల్లి ఎప్పుడూ కూడా ఆ దూరంగా ఉన్నటువంటి పిల్లవాడిని ఎప్పుడైతే స్మరించుకుంటూ ఉంటుందో, అలానే భగవంతుడు కూడా దూరంగా ఉన్నటువంటి మనల్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఉంటాడట. మనల్ని ఎలా ఉద్ధరించాలి అని ఆలోచన చేస్తూ ఉంటాడట. ఎవరైనా ఆయన గురించి పిలిచినా, ఎవరైనా ఆయన ప్రార్థన చేసినా కూడా రక్షించడం కోసంగా ప్రతీక్ష చేస్తూ ఉంటాడట. అలాగా ఎప్పుడైనా మనకి ఏదైనా కష్టం వస్తే ఈ లోకంలోకి తాను ఆవిర్భవించి ఆ కష్టాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాడట. అలాగా అనేకమైన పర్యాయములు భగవంతుడు ఈ లోకంలోకి ఆవిర్భవించాడు అని చెబుతారు. మన కోసంగా, మనల్ని ఉద్ధరించడం కోసంగా స్వామి వస్తాడు ఇక్కడికి.
ఉద్ధరించాలి అంటే ఏం చేయాలి అంటే మనకు చెప్పాలి లేదా చేసి చూపించాలి. ఏది మంచిదో ఏది చెడో ఎట్లా ఉండాలో ఎట్లా నడవాలో తాను చూపించాలి. దానికోసంగా ప్రధానంగా వచ్చినటువంటి అలాంటి అవతారాలు రెండు అని చెబుతారు. ఒకటి శ్రీరామచంద్రుడిగా స్వామి ఆవిర్భవించాడు ఈ లోకంలోకి. రెండవది శ్రీకృష్ణ పరమాత్మగా స్వామి ఆవిర్భవించాడు ఈ లోకంలోకి. మొట్టమొదటి అవతారం శ్రీరాముడుగా త్రేతాయుగంలో ఈ లోకంలోకి ఆవిర్భవించి 11,000 సంవత్సరాల పాటు మన దగ్గర ఉండి తాను ఎలా మనిషి అనేవాడు ఎలా నడుచుకోవాలో తాను ఆచరించి చూపించాడు. దశవదశ సహస్రాణి దశవదశ శతాని చ అంటారు వాల్మీకి. 11,000 సంవత్సరాల పాటు మన మధ్యలో ఉన్నారు స్వామివారు. ఎక్కడా తాను భగవంతుడిని అని చెప్పుకోలేదు. ఒక మానవుడిగా మనం ఎట్లయితే ఉంటామో తాను కూడా అలానే ఉంటూ మానవుడు ఎలా నడుచుకోవాలో రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతీకగా ఉంటూ ఒక తండ్రి దగ్గర పిల్లవాడు ఎట్లా ఉండాలో, పితృవాక్య పరిపాలన ఎట్లా చేయాలో, ఒక తల్లి దగ్గర కుమారుడిగా ఎట్లా తాను మెసలుకోవాలో, ఒక సోదరుడి దగ్గర ఎట్లా ఉండాలో, ఒక స్నేహితుడి దగ్గర ఎట్లా మసలుకోవాలో మనకు నేర్పించడం కోసంగా స్వామి ఆవిర్భవించి ఆచరించి చూపించాడు. 11,000 సంవత్సరాల పాటు తాను ఉన్నా కూడా మనం ఎవరం కూడా ఆయన్ని అనుసరించలేకపోయాం. ఆ తర్వాత ఇలా చెప్పకుండా తాను ఆచరణ మాత్రమే చేయడం వల్ల గ్రహించలేకుండా ఉన్నారు అని అనుకొని తరువాత వచ్చినటువంటి పరిపూర్ణ అవతారంగా శ్రీకృష్ణ పరమాత్మగా ఈ లోకంలోకి ఆవిర్భవించాడు. పుట్టుకతోనే తాను పరమాత్మను, పుట్టుక లేనివాడును పుట్టాను అని చెప్పడం కోసంగా తాను ఈ లోకంలోకి చతుర్భుజుడిగా ఆవిర్భవించాడు. పుట్టిన మొదలుకొని తన దివ్యత్వాన్ని ప్రదర్శించడం ప్రారంభించాడు. అలా ఈ లోకంలో ఉంటూ మనందరి కోసంగా మనం ఉద్ధరించడం కోసంగా తాను భగవద్గీతను 700 శ్లోకాల్లో మనకు ఉపదేశం చేశాడు. మనం ఎలా నడుచుకోవాలో, మన దైనందిన జీవితం ఎలా ఉండాలో, సమస్యలను ఎలా ఎదుర్కోవాలో, ఎప్పుడు ఏ పని ఆచరించాలో తాను చాలా స్పష్టంగా దాంట్లో వివరణ చేశాడు. అనేకమైనటువంటి మార్గాలను ఉపదేశించేశాడు. భక్తి యోగము, జ్ఞానయోగము, కర్మయోగము, ఇవన్నీ యోగములు, భగవంతుని పొందటానికి మార్గములు ఇవి. అలాంటి 18 మార్గాలను తాను తెలియజేసి వీటన్నింటిలో ఏదైనా ఒక మార్గాన్ని పట్టుకొని ఏది నీకు సులభంగా ఉంటుందో, దేన్ని నువ్వు ఆచరించగలవో అలాంటి మార్గాన్ని నువ్వు పట్టుకొని నన్ను చేరుకో అని చెప్పాడు స్వామి. స్వకర్మణ తమర్భ్యచ సిద్ధిం విందతి మానవ. నీకు విహితమైనటువంటి కర్మను ఆచరణ చేస్తూ నువ్వు నన్ను పొందగలవు అని చెప్పాడు. లేదా ఆ కర్మను నువ్వు అనుష్ఠించలేకపోతే భక్తి యోగము లేదా జ్ఞానయోగము, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అంటాడు స్వామి. జ్ఞానము అనేటువంటి పడవను ఎక్కు, ఆ పడవ కూడా నిన్ను ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి ఉద్ధరిస్తుంది అని చెప్పాడు. లేదా భక్తి యోగం దాకా తాను వెళ్ళి యద్వయా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున, భక్తి కలిగి ఉన్నా కూడా నువ్వు నన్ను చేరతావు అని చెబుతాడు. భక్త్యా త్వదన్యయా శక్య అహమేవం విరోర్జున. కనుక అలాంటి భక్తి యోగాన్ని మనం పొందినప్పటికీ కూడా భగవంతుడు పొందగలుగుతాం. 15వ అధ్యాయం దాకా తాను వెళ్ళి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా ఈ విషయాన్ని చెబుతూ యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం, నన్ను పురుషోత్తముడిగా నువ్వు తెలుసుకుంటే చాలు, నువ్వు నన్ను పొందగలుగుతావు అని చెప్పాడు. అది కూడా మనం చెయ్యలేకపోతే చివరిగా 18వ అధ్యాయంలో తాను చెబుతూ సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి అంటూ తాను అన్నిటినీ వదిలిపెట్టేసి కేవలం మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణాగతి చెయ్యి. పరిపూర్ణంగా ఎవరైతే భగవంతుని శరణాగతి చేస్తామో అలాంటి వాళ్ళను కూడా నేను రక్షిస్తాను అని చెప్పాడు. ఇన్ని విధాలుగా తాను మనకు ఉపదేశం చేసినప్పటికీ కూడా
మనలో ఎవ్వరూ కూడా ఏ మార్గాన్ని కూడా అనుసరించలేకపోవడం వల్ల విసుగు చెందినటువంటి స్వామి నీలాదేవి భవనంలోకి వెళ్ళి అక్కడ అమ్మవారితో పాటు శయనించి ఉన్నట్ట. మనల్ని రక్షించేటువంటి స్వభావం కలిగినటువంటి స్వామి శయనించి ఉంటే మనల్ని రక్షించేది ఎవరు? అందుకోసంగా భూదేవి తాను ఈ లోకంలోకి వచ్చి శ్రీరామచంద్రుడిగా స్వామిలు ఈ లోకంలో ఎట్లా అనుష్ఠించి చూపించాడో తాను ఆ విధంగా అనుష్ఠిస్తానని, శ్రీకృష్ణ పరమాత్మగా స్వామి ఈ లోకంలోకి వచ్చి ఎట్లాగైతే తాను చెప్పాడు, ఉపదేశం చేశాడో ఆ విధంగా తాను ఉపదేశం కూడా చేస్తాను అని చెప్పి తాను ఈ లోకంలోకి వచ్చి మనందరినీ కూడా పరమాత్మ వైపు మళ్లించటం కోసంగా తాను ఈ లోకంలోకి రావాలి అని సంకల్పించుకుంది. తాను భూదేవి అవతారంగా శ్రీ గోదాదేవిగా ఈ లోకంలోకి ఆవిర్భవించింది. స్వామి ఆవిర్భవించినప్పుడు ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరాన్ని ఎన్నుకున్నాడు రాముడిగా. శ్రీకృష్ణ పరమాత్మగా ఈ లోకంలోకి ఆవిర్భవించినప్పుడు కూడా ఆ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నటువంటి మధుర అనేటువంటి ప్రదేశాన్ని తాను ఎన్నుకున్నాడు. గోదాదేవి అటువైపు కాకుండా మన వైపు వచ్చింది, దక్షిణ భారతం వైపు వచ్చి తమిళనాడు ప్రాంతాన్ని తాను ఎన్నుకున్నది. అక్కడ శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్య క్షేత్రంలో శ్రీ విష్ణుజిత్తులు అనేటువంటి మహానుభావుడు ఉండేవారు. వారు ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించారు. వారికి భగవంతుని ఎంతో అమితమైనటువంటి ప్రేమ ఉండేది. వారు ఎలాంటి వేదాధ్యయనం చేయకపోయినప్పటికీ భగవంతుని యందు ప్రేమ ఉండటం వల్ల ఏదో ఒక కైంకర్యము స్వామికి సమర్పించుకోవాలి అనే భావనతో ఒక తులసి, స్వామికి పరమ ప్రీతి కలిగినటువంటి తులసి అని తెలుసుకొని ఆ తులసి వనాన్ని ఏర్పాటు చేసుకొని తులసి దళాలు కట్టుకొని ఒక మాలగా అందమైనటువంటి మాలను కట్టుకొని ప్రతినిత్యము కూడా ఆ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయి స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. అదే తన జీవన కైంకర్యంగా భావిస్తూ ఉండేవారు. ప్రతినిత్యము వేరొక మార్గం లేక భగవన్ నామాన్ని అనుసంధానం చేసుకుంటూ ఆ తులసిని కాపాడుకుంటూ, తులసి వనంలో తాను ఉంటూ దాన్ని కాపాడుకుంటూ మాలలుగా కట్టుకుంటూ స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. అలాంటి విష్ణుచిత్తుల వారికి అమ్మవారు సీతాదేవి ఎట్లా అయితే నాగటి చాలులో జనక మహారాజుకు లభించిందో అట్లాగే గోదాదేవి కూడా తులసి వనంలో శ్రీ విష్ణుచిత్తులకి లభించింది. అలా లభించినటువంటి అమ్మాయికి కోదై అని పేరు పెట్టుకొని అల్లాది ముద్దుగా పెంచుకుంటున్నారు విష్ణుచిత్తులు. ఆ కోదయే గోదాదేవి అయింది. ఆమె తులసి వనంలో లభించడం వల్ల తులసికి సహజమైనటువంటి పరిమళం ఉంది, భక్తి ఉంది కనుక గోదాదేవి కూడా చిన్నతనం నుంచే పరమభక్తురాలై శ్రీకృష్ణుని యందు భక్తి కలిగి ఉంది, యుక్త వయస్కురాలైంది. ఆ సమయంలో విష్ణుచిత్తుల వారు అమ్మాయికి వివాహం చేయాలి అని సంకల్పించి సంబంధాలు చూసేటువంటి సమయంలో గోదాదేవి తాను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం ఆడతానని చెప్పింది. ఇది కలియుగంలో జరిగిన విషయం కదా. కలియుగంలో పరమాత్మ లేడు, రామకృష్ణాది అవతారాలన్నీ సమాపనం అయిపోయాయి. ఈ కలియుగంలో పరమాత్మ కేవలం ఆలయంలో అర్చారూపంలోనే వేయించేసి ఉన్నాడు. మరి అర్చారూపంలో వేయించేసి ఉన్నటువంటి స్వామితో వివాహం అనేది ఎట్లా సాధ్యమవుతుంది అని ఆలోచన చేస్తూ ఉండేవారు విష్ణుచిత్తులు. ఆ సమయంలోనే ప్రతిరోజు కూడా గోదాదేవికి భాగవతాన్ని వినిపిస్తూ ఉండేవారు. ఒకరోజు దశమస్కందంలో ఉండేటువంటి రాసలీల ఘట్టం వచ్చింది. అక్కడ బృందావనంలో జరిగినటువంటి, యమునా తీరంలో జరిగినటువంటి గోపికలతో స్వామిని కలిసి ఆడినటువంటి రాసలీలా ఘట్టాన్ని విష్ణుచిత్తుల వారు గోదాదేవికి వినిపించారు. ఆ ఘట్టాన్ని విన్నటువంటి గోదాదేవి ఆనాడు గోపికలు ఉన్మత్తావస్థలో ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కసారిగా తాను అదృశ్యమైపోతే అలా అయిపోయినటువంటి స్వామిని మనసులోనే తలుచుకుంటూ భావనతోనే వారు భగవంతుడు స్వయంగా తమతో పాటు ఉన్నాడు అని భావన చేసి ఆ భావనలోనే స్వామిని అనుభవించారు అని తెలుసుకొని తాను కూడా భావనలో భగవంతుని పొందవచ్చు అని
నిరూపించటం కోసంగా తాను ఒక వ్రతాన్ని ఆచరించాలి అని సంకల్పించింది. ఇది భావనలో చేసింది. తాను ఉన్నది శ్రీవిల్లిపుత్తూరు, తమిళనాడులో ఉంది. కృష్ణ పరమాత్మ ఉన్నది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర నగర జిల్లా. అలాంటి మధుర నుంచి తాను మధురకు వెళ్ళలేదు, మధురను చూడలేదు, నందగోకులం వెళ్ళలేదు, అక్కడ ఎట్లా ఉందో తాను తెలియదు. అయినప్పటికీ కూడా మనస్సులో భావన చేసింది. ఎంతగా భావించింది అంటే తాను స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ తనతో పాటు ఉన్నట్టుగా భావన చేసి, గోపికలంతా తనతో పాటు ఉన్నట్టుగా భావించుకొని, తాను స్వయంగా నందగోబ్రజంలో ఉన్నట్టుగా భావించుకొని, తాను ఒక గొల్ల పిల్లగా తనను తాను మలుచుకొని భగవంతునితో మాట్లాడుతూ భగవంతుని పొందేటువంటి ఒక వ్రతాన్ని తాను ఆచరించింది. ఈ వ్రతానికే తిరుప్పావై అని పేరు. ఇది 30 రోజుల పాటు ఉన్నటువంటి వ్రతం. ఒక్కొక్క రోజు స్వామి సన్నిధికి వెళ్ళి ఒక్కొక్క పాటని తాను పాడి వినిపించేది. అది ఒక పాశరంగా అయ్యి మనం 30 రోజుల పాటు 30 పాశరాలను మనం అనుసంధానం చేసుకుంటాం. అలా తాను నందగో వ్రజంలో ఉన్నట్టుగా భావన చేసుకొని ఈ వ్రతాన్ని ఆచరించింది. తిరు అంటే లక్ష్మీప్రదమైనటువంటి, పావై అంటే వ్రతము అన్నమాట. లక్ష్మీప్రదమైన సంపదలు కలిగించేటువంటి వ్రతము అని. సంపదలు అంటే 2 రకముల సంపదలు. ఇహలోకంలో మనం సుఖంగా జీవించటం కోసంగా కావలసినటువంటి సంపదలు ఒకటి అయితే, ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ కూడా సుఖాన్ని అనుభవించటం కోసంగా సంపాదించుకునేటువంటి సంపద కూడా ఇక్కడే మనం సంపాదించుకొని వెళ్ళాలి. కనుక అలాంటి ఇహలోక పరలోక సంపదలను రెండింటినీ కూడా ఇవ్వగలిగేటువంటి వ్రతము ఈ తిరుప్పావై వ్రతము అని అంటాం. దీనికే ధనుర్మాస వ్రతము అని కూడా పేరు ఉంది. మార్గశిర మాసంలో వచ్చేటువంటి వ్రతం కనుక దీనికి మార్గశిర మాస వ్రతము అని పేరు ఉంది. ధనుర్మాసం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే, ఇది సూర్యుని యొక్క గతిని బట్టి ఏర్పడేటువంటి మాసములు, సౌరమాన ప్రకారంగా చెప్పేటువంటి మాసములలో సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన దగ్గర నుంచి 30 రోజుల పాటు జరిగేటువంటి రోజుల్ని ధనుర్మాసం అని పిలుస్తారు. చాంద్రమానంలో మనం మృగశిర నక్షత్రంలో పౌర్ణమి రావటం వల్ల పౌర్ణమికి ముందు 15 రోజులు, తర్వాత 15 రోజులు కలిపి కృష్ణపక్షము శుక్లపక్షంగా మనం చెప్పుకుంటూ ఒక నెలగా మనం చెప్పుకుంటాం. అలాగా ఇది చాంద్రమానాన్ని అనుసరించి మనం మార్గశిర మాసము అని చెప్పుకుంటున్నాం. సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసము అని చెప్పుకుంటాం. ఇలాంటి పరమ పవిత్రమైనటువంటి మాసం ఇది. ఈ మాసంలో ఇలాంటి వ్రతాన్ని ఆచరించటం మనకు ఇహలోక సంపదలు తెచ్చిపెడుతుంది, పరలోక సంపదలు తెచ్చిపెడుతుంది. మనమంతా సుఖంగా, సంతోషంగా, ఆనందంగా, ఐశ్వర్యాలతో ఉండటం కోసంగా ఈ ధనుర్మాసం అనేది తప్పకుండా ఆచరించవలసినటువంటి వ్రతము అని మన పెద్దలు ఈ వ్రతాన్ని ఉపదేశించి ఉన్నారు. కనుక రేపటి నుంచి మనం ఈ వ్రతంలో గోదాదేవి స్వామికి విన్నపించినటువంటి పాశరాల్లో ఒక్కొక్క పాశరాన్ని గురించి చెప్పుకుంటూ దాని ప్రతిపదాన్ని తెలుసుకుందాం, ప్రతిపద అర్థాన్ని తెలుసుకుందాం, కొంచెం భావాన్ని కూడా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.